మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సార్ సార్ వాళ్ళ అమ్మగారు వచ్చే వరకు ఆగండి సార్. అప్పటి వరకు వాడిని భరించలేంచారి. కావాలంటే మా ఇంట్లో కూర్చోండి సార్. వాడు అక్కడికి కూడా వస్తాడు. సార్ ఏమండి ఏమండి సార్ సారీ బంగారం, తర్వాత కలుస్తాను. సార్ 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 నన్ను ఎక్కించుకోకుండా వెళ్ళిపోయారేంటీనా? ఇప్పుడు నడిచి వెళ్ళాలా నేను? అంతేగాని అన్నారు. ఏమిట్రా అన్నావు? ఏమండి, జై సార్ కోసం కాఫీ తీసుకొచ్చాను, ఆయన ఏరి వెళ్ళిపోయారే. వెళ్ళిపోయారమ్మా. అయ్యో, కాఫీ వేస్ట్ అయిపోయిందే. నా నెత్తిన పోయివే, నా నెత్తిన పోయి. అడుగుతున్నారు కదమ్మా, పోసేయ్. అంటే నీ ఉద్దేశం ఏమిట్రా? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా నువ్వు? పితూహు! అమంగళం ప్రతిహతమవుగాక. వీటికి ఏమీ తక్కువ లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? తూర్పు తిరిగి దండం పెట్టాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కార్యఫలసిద్ధిరస్తు. అమ్మా, అర్చన చాలా బాగా జరిగింది. మీ పేరును, మీకు పనిచ్చిన వారి పేరును ఆ సీతారాముల గోత్రనామాలతో జత చేసి అర్చన చేశాను. ఇకపై మీకు అంతా మంచి జరుగుతుంది. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మీరు మీ పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. శుభం భూయాత్ తల్లి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథ్. అమ్మా, తమరిచ్చిన తొలివాయి పదార్థాలతో కలిపి చేసిన ప్రసాదం ఇది. ఇందులో కొంత నవగ్రహాలకి నివేదించి దండం పెట్టుకోండి. ఆ గ్రహాలన్నీ మీకు కలిసొస్తాయి. అలాగే పంతులు గారు.
పంతులు గారిని అడుగుదాం పద. పంతులు గారు, ఒక అమ్మాయి గుడికొచ్చింది చూసారా? అమ్మాయా? అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఇద్దరు పిల్లల తల్లి. అలా చెబితే నాకెలా తెలుస్తుందమ్మా? పేరు ఆనవాళ్ళు చెప్పండి. మేం కూడా ఆవిడ చూడలేదు, ఆనవాళ్ళు ఎలా చెబుతాం? పేరు పేరు జానకి. ఓ, ఆ అమ్మాయా? ఆ, ఇప్పుడే నవగ్రహాల వైపు వెళ్ళింది. ఆ? ఆ, పదండి పదండి. చంద్రిక, ఇక్కడెక్కడా లేదుగా. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. మీరు అట్టెళ్ళు ఎత్తకండి, నేను ఇట్టెళ్ళు వెతుకుతాను. వెళ్ళండి.
ఏమండి 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 మంగా మంగా జంట కోనల్ని కన్నావు. నువ్వు కన్ను తెరిసేలోపు ఒక కోన కనుమరుగైపోనాది. నువ్వు ఎతుకుతున్నది నీకు త్వరలోనే దొరుకుతాదే తల్లి. నీ కంటతడి ఆరిపోతాది. కంటికి కనిపించేదంతా నిజం కాదే తల్లే. కనపడంది అబద్ధమూ కాదు. జరిగింది వేరు, జరిగేది వేరు, జరగబోయేది వేరు. నువ్వు పోసిన పేణం నిన్నిడిచిపోతాదా తల్లే? ఆ పేణానికి 2 పేణాలు జత కలిసినాయి. ఇందాక నేనన్న మాటలకు మామ్ హర్ట్ అయినట్టుంది. కాస్త కన్సోల్ చేద్దాం. ఐఎమ్ సారీ మామ్. ఇందాక నేను అలా అనకుండా ఉండాల్సింది. బట్ ఏంటో స్ట్రాంగ్గా ఉండే నువ్వు ఇలా వీక్ అవ్వడం నాకు నచ్చలేదు మామ్. నువ్వు నీలాగే ఉండు ప్లీజ్. ఎప్పుడూ ఒకేలా ఉండడం సాధ్యం కాదు. పరిస్థితులు మనల్ని మార్చేస్తాయి. బట్ ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు మామ్. ఎన్నో హర్డల్స్ ని హ్యాండిల్ చేసావు. ఇది వేరు బేబీ. ఇది మంగ విషయం. పుట్టగానే దూరమై 20 ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ దూరమైన నా కూతురి విషయం. అక్క లేదు అన్న బాధ నాకు మాత్రం లేదా మామ్? ఇప్పుడు నాకున్నది బాధ కాదు, ఆశ. ఆశ? ఆ సోదెమ్మ డబ్బుల కోసం చెప్పిందో లేక నిజం చెప్పిందో తన మాటలు విన్నాక నాకు ఆశ పడుతుంది బేబీ. ఏంటి మామ్ ఆ ఆశ? మంగ బతికే ఉంటే మంగకిద్దరు పిల్లలుంటే ఆ పిల్లలతో మంగ మళ్ళీ మన దగ్గరకు వస్తే మంగ పిల్లలు, నువ్వు, నేను, జై
ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటే మామ్, ఇలా జరిగితే బాగుంటుంది కదా. కన్ఫర్మ్ గా నీకు పిచ్చి పట్టింది మామ్. లేదు బేబీ, నేను ఆశిస్తుంది జరిగే అవకాశం ఉంది. హౌ మామ్? ఎలా? చనిపోయిన మనిషి ఎలా తిరిగొస్తుంది? నీది పిచ్చి ఆశ. యాక్సిడెంట్ స్పాట్లో మంగ జాడ దొరకలేదు. సో డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి అక్క బ్రతికే ఉంది అనుకుంటున్నావా? అలా జరిగే ఛాన్స్ ఉందంటున్నాను బేబీ. ఓకే, అక్క బతికే ఉంది అనుకుందాం. ఈ 7 years ఏం చేస్తుంది? హిట్లర్, ఈ మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన భాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా? దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే హిట్లర్ కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళాం. హిట్లర్ గారి పెళ్ళాం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు. తప్పక చూడండి. డోంట్ మిస్ ఇట్.